హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ప్రెజెంట్ నేను మా హస్బెండ్ అయితే ఒక షార్ట్ ట్రిప్కి వచ్చాము. అది ఎక్కడంటే జగదల్పూర్. సో జగదల్పూర్లో స్టేషన్లో దిగి మేమైతే అక్కడ స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయాము. సో మేము ఎర్లీ మార్నింగ్ త్వరగా దిగాము కాబట్టి మాకు ఫ్రెష్ అవ్వడానికి చాలా బాగుంది. అక్కడ వాష్రూమ్స్ అవి కూడా. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ స్కూటీ తీసుకున్నాం, గాడీ రెంట్ అని చెప్పేసి. మీరు కూడా చూసుంటే అక్కడ నెంబర్ కూడా ఉంది. సో మీరు కూడా తీసుకోవచ్చు. పర్ 1 డే వచ్చేసి మనకి 500 అనేది ఛార్జ్ చేశారు. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బ్యాంబూ రాఫ్టింగ్కి వచ్చేసాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. బ్యాంబూ రాఫ్టింగ్ అనేది చాలా బాగుంది. అక్కడ మనకి డెప్త్ వచ్చేసి 8 to 9 feet మాత్రమే ఉంటుందంట. ఫ్లో ఎంత ఎక్కువైనా సరే 9 feetకి మించి ఎప్పుడూ కూడా క్రాస్ అవ్వలేదంట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఎవర్ డన్. చాలా బాగుందండి. నెక్స్ట్ అతనితో కూడా మేము ఒక చిన్న ఫోటోగ్రాఫ్ తీసుకొని అక్కడ నుంచి ఒక 5 kilometers 3 to 5 kilometers మిడిల్లో ఉంటుంది తిరాద్గర్కి అయితే వచ్చేసాం. ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది కానీ ఎంజాయ్ మాత్రం బాగా చేసాం మేము. ఆ పక్కనే కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంది. వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలే, ఎందుకంటే అప్పటికే మాకు బాగా ఆకలి వేసేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇది కూడా రెస్టారెంట్ చాలా బాగుంది. చాలా పెద్ద రెస్టారెంట్, సిప్ అండ్ సావర్ ఫ్యామిలీ రెస్టారెంట్. మేము సలాడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. అలానే ఒక చికెన్ బిర్యానీ మా హస్బెండ్ కోసం, నా కోసం వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఫుడ్ అయితే యావరేజ్, ఎందుకంటే బిర్యానీస్ అయితే చాలా స్వీట్. ఇంకా రండి మా రూమ్ టూర్ చూద్దాం. Aloe vera handmade soap, aloe vera moisturizer, aloe vera conditioner, aloe vera shampoo, aloe vera body wash. మేము పర్టికులర్గా ఈ రిసార్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే చిత్రకూట్ వాటర్ ఫాల్స్. ఈ వ్యూ కోసమేనండి పర్టికులర్గా ఈ రిసార్ట్ని అయితే మేము బుక్ చేసుకున్నాం. పర్ డే ఈ రిసార్ట్ వచ్చేసి 3400 పడింది. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి దాందామి లగ్జరీ రిసార్ట్, చిత్రకూట్ దగ్గర. ఈ రిసార్ట్ దగ్గర అయితే ఫోటోషూట్స్ చేసుకోవడానికి చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి చుట్టూ కూడా. సో మేమైతే ఈవినింగ్ కొంచెం సేపు ఫోటోషూట్ చేసుకున్నాము. ఫోటోషూట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వచ్చాము. చాలా బాగుందండి క్లైమేట్ అది కూడా. సో కొంచెం సేపు ఫోటోషూట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మేము చిత్రకూట్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారుగా చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. సో అక్కడ చూస్తున్నారుగా బోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మేము బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అయితే చాలా భయం వేసిందండి ఆ వాటర్ ఫ్లో చూసి. కానీ చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ వాటర్ ఫ్లో ఆ డ్రాప్స్ మన మీద పడుతుంటే ఇట్స్ లైక్ ఏ హెవెన్. ఇంకా వాటర్ ఫాల్ చూసుకున్నాక మేమైతే వెకేట్ చేయాలండి రూమ్. సో వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేసేసాం. చూడండి చుట్టూ చూపిస్తున్నాను ఇక్కడ రిసార్ట్ బయట ఎలా ఉందో. ఇంకా మేమైతే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. అదేంటంటే మేంద్రీ గుమర్ వ్యూ పాయింట్. చూస్తున్నారుగా, ఇదే ఆ వ్యూ పాయింట్.
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఫుడ్ తినడానికి. మా గెటప్స్ చూసి మాత్రం భయపడకండోయ్, ఎందుకంటే అక్కడ ఎండలకి అంత కప్పుకోక మానట్లేదు. అయినా మేము ఫుల్గా ట్యాన్ అయిపోయాం ట్రిప్ అయ్యేసరికి. చూస్తున్నారుగా, ఇదొక లేక్ మాకు కనిపించింది. సో ఇక్కడైతే మా కోసమే ఎవరో హట్ కట్టినట్టు ఉంది. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది జగదల్పూర్లో ఉంటుంది. సో ఈ టెంపుల్ థీమ్ వచ్చేసి ఫుల్ రథం థీమ్ అండి. రథం థీమ్లో పెట్టారు. చాలా ఇంకా మా దర్శనం అయితే బాగా అయింది. దిస్ ఈజ్ అవర్ ఎండ్ ఆఫ్ ది ట్రిప్. సీ యూ, టాటా, బాయ్. Please do like, share and subscribe my channel.